అలానే మిసెస్రావు హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి స్టేడియాన్ని మించినటువంటి స్టేడియాన్ని అమరావతిలో నిర్మించబోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ సిటీలో ఈ నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉన్నారు. రిట్రాక్టబుల్ స్టేడియం. బహుశా భారతదేశంలో ఇలాంటి స్టేడియం లేదు. ఏంటి అంటే ముడుచుకునే తెరుచుకునేటువంటి స్టేడియం. రిట్రాక్టబుల్ అంటే బాగా తీవ్రమైనటువంటి ఎండ ఉన్నా దాన్ని పైన కప్పుని మూసేస్తారు. కప్పుని మూసి తెరిసేది ఆటోమేటిక్గా జరుగుతుంది. దీన్ని 500 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించబోతున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించబోతున్నారు. ఆ మేరకు బీసీసీఐ అనుమతి వచ్చింది, ఐసీసీ అనుమతి కూడా వచ్చింది. ఆ మేరకు ఏసీఐ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. క్రీడా శాఖ మంత్రి అలాగే ఎంపీ ఇద్దరు ఈ మేరకు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఏపీఎల్ అక్కడ జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి అమరావతి కేంద్రం కాబోతోంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ క్లాస్ సిటీగా అమరావతిని తయారు చేయాలి, గ్రీన్ సిటీగా తయారు చేయాలని అనేది ఆయన ప్లాను. దాంట్లో భాగంగా రిట్రాక్టబుల్ స్టేడియం, అది కూడా నది ఒడ్డున వచ్చేటువంటి వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించడానికి అక్కడ నది ఒడ్డున దీన్ని నిర్మించబోతూ ఉన్నారు. దాదాపు 120,000 నుంచి 140,000 మంది ఈ స్టేడియంలో పట్టేలాగా అంతర్జాతీయంగా ఒక పేరు వచ్చేలాగా ఈ స్టేడియం నిర్మిస్తూ ఉన్నారు. కేవలం ఇది స్పోర్ట్స్కైనా లేదంటే గేమ్స్కైనా అంటే కాదు, దేనికైనా కానీ ఉపయోగించుకునేలాగా మల్టీపర్పస్ లాగా ఈ స్టేడియంని నిర్మించబోతున్నారు. సో హైదరాబాద్ని మించినటువంటి గచ్చిబౌలిలో ఉన్న స్టేడియం మించినటువంటి స్టేడియం నిర్మించబోతున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు తరచూ అంటూ ఉంటారు అమరావతి హైదరాబాద్ ప్లస్ అని. అంటే హైదరాబాద్ ప్లస్ అంటే హైదరాబాద్కి మించిన విధంగా ఉంటుంది అమరావతి అనేటువంటిది ఆయన తరచూ చెప్తూ ఉన్నారు. అందుకే హైదరాబాద్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నా కూడా అత్యంత ఆధునికతతో కూడినటువంటి మెరుగైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమరావతిలో ఆయన చూపించబోతూ ఉన్నారు. ఆ మేరకు 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా స్టార్ట్ చేశారు. దానికి కూడా ల్యాండ్ క్లియరెన్స్ వచ్చింది. దాదాపు ఈ 18 నెలల్లోనే ఈ అంతర్జాతీయ స్టేడియంని నిర్మించడానికి లోకేష్ గారు ఇనిషియేటివ్గా తీసుకున్నారు. కేవలం 18 మంత్స్లోనే అంతర్జాతీయ స్టేడియం అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో అందుబాటులోకి రాబోతుంది. అది కూడా రిట్రాక్టబుల్ స్టేడియం అంటే ముడుచుకొని తెరుచుకునేటువంటి స్టేడియం. పైన కప్పుని తీసి తొలగించి మళ్ళా వేసుకునేది, వెంటనే రెడీమేడ్ అనమాట. బటన్ నొక్కితే తెరుచుకుంటుంది, బటన్ నొక్కితే మూసుకుంటుంది. అలాంటి రిట్రాక్టబుల్ స్టేడియంను అమరావతిలో మనం చూడబోతున్నాం. ఇది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అంతర్జాతీయంగా ఇప్పటి వరకు లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీతో దాని నిర్మాణం జరగబోతుంది అని చెప్తున్నారు. ఇది ఒక మణిహారంగా అమరావతికి ఉండబోతుంది. థ్యాంక్ యూ.